వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ఒక కీలకమైన మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉన్న క్యాబ్ సేవల రంగంలోకి నేరుగా ప్రభుత్వమే అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. భారత్ టాక్సీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఈ కొత్త మొబైల్ అప్లికేషన్ ఊబర్, ఓలా వంటి అంతర్జాతీయ, దేశీయ ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ప్రయాణికుల ప్రయోజనాలు, డ్రైవర్ల హక్కులు, ధరల నియంత్రణ, పారదర్శకత వంటి అంశాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ యాప్ భారత రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్ లో క్యాబ్ సేవలు మొదట్లో ప్రవేశించినప్పుడు అవి ఒక విప్లవంలా కనిపించాయి. రోడ్డుపై నిలబడి ఆటోలు, టాక్సీల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ లో ఒక బటన్ నొక్కితే ఇంటి గుమ్మం వద్దకే వాహనం రావడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా అనిపించింది. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఐటీ ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారు ఈ సేవలను విస్తృతంగా వినియోగించడం ప్రారంభించారు. అయితే కాలక్రమేణా ఈ సౌకర్యం భారంగా మారింది. డైనమిక్ ప్రైసింగ్ పేరిట ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఛార్జీలు, రద్దు ఛార్జీలు, సర్జ్ ఫీజులు, పీక్ అవర్స్ పేరుతో అధిక వసూళ్లు ప్రయాణికులకు తీవ్ర అసహనాన్ని కలిగించాయి. ఇదే సమయంలో డ్రైవర్ల పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేకుండా పోయింది. మొదట్లో అధిక ఆదాయం వస్తుందన్న ఆశతో అనేక మంది డ్రైవర్లు క్యాబ్ డ్రైవింగ్ వైపు ఆకర్షితులయ్యారు. కొందరు రుణాలు తీసుకుని కొత్త కార్లు కొనుగోలు చేశారు. కానీ కాలక్రమేణా కమిషన్లు పెరగడం, ఇన్సెంటివ్లు తగ్గిపోవడం, యాప్ నిబంధనల్లో తరచూ మార్పులు రావడంతో డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుడు రైడ్ ను రద్దు చేస్తే దాని భారం డ్రైవర్ పై పడటం, రేటింగ్ల పేరుతో ఒత్తిడి పెరగడం, అన్యాయంగా ఖాతాలు బ్లాక్ చేయడం వంటి సమస్యలు డ్రైవర్లలో అసంతృప్తిని పెంచాయి. ఈ పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా భారత్ టాక్సీ యాప్ ను తీసుకురావాలన్న ఆలోచనకు వచ్చింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ యాప్ పూర్తిగా నాన్ ప్రాఫిట్, పబ్లిక్ సర్వీస్ మోడల్లో పనిచేయనుంది. అంటే లాభాలే లక్ష్యంగా కాకుండా ప్రజలకు సరసమైన ధరల్లో సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ యాప్ ను రూపొందించారు. ఊబర్, ఓలా వంటి సంస్థలు తమ లాభాల కోసం డిమాండ్, సప్లై ఆధారంగా ధరలను పెంచుతుంటే భారత్ టాక్సీ యాప్ లో ఛార్జీలపై ఒక గరిష్ట పరిమితి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల పీక్ అవర్స్ లో కూడా ప్రయాణికులు అధిక ఛార్జీల భారం మోసే పరిస్థితి ఉండదన్న నమ్మకం వ్యక్తమవుతోంది. ఈ యాప్ నకు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56,000 మంది డ్రైవర్లు స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఈ ప్రాజెక్ట్ పై డ్రైవర్లకు ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. ప్రైవేట్ యాప్లలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడాలని, స్థిరమైన ఆదాయం, పారదర్శక విధానం కావాలని డ్రైవర్లు కోరుకుంటున్నారు. భారత్ టాక్సీ యాప్ లో డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్ చాలా తక్కువగా ఉండబోతోందని, కొన్నిసార్లు అది పూర్తిగా రద్దు చేసే అవకాశము ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డ్రైవర్ సంపాదనలో పెద్ద భాగం అతనికే దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు సామాజిక భద్రత కల్పించాలన్నది కేంద్రం లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. బీమా సౌకర్యాలు, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పింఛన్ వంటి అంశాలను కూడా ఈ వ్యవస్థలో భాగం చేయాలన్న ఆలోచన కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రైవేట్ యాప్లలో డ్రైవర్లు స్వయం ఉపాధిదారులుగా పరిగణించబడి వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా ఉండేది. కానీ భారత్ టాక్సీ యాప్ లో డ్రైవర్లను ఒక విధంగా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న సేవా భాగస్వాములుగా గుర్తించాలన్న ఆలోచన ఉంది. ఇది అమలులోకి వస్తే దేశంలోని లక్షలాది క్యాబ్ డ్రైవర్ల జీవితాల్లో గణనీయమైన మార్పు రావచ్చు. ప్రయాణికుల కోణంలో చూస్తే ఈ యాప్ ద్వారా లభించే ప్రధాన లాభం ఛార్జీల నియంత్రణే. ప్రస్తుతం ఊబర్ లేదా ఓలా యాప్ లో ఒకే రూట్ కు ఉదయం ఒక ధర, సాయంత్రం మరో ధర, వర్షం పడితే ఇంకో ధర కనిపించడం సాధారణంగా మారింది. ఈ అస్థిరత వల్ల ప్రయాణికులు తమ ఖర్చును ముందుగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. భారత్ టాక్సీ యాప్ లో మాత్రం కిలోమీటర్ కు నిర్ణీత రేటు, కనీస ఛార్జీ, అదనపు ఛార్జీలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండనున్నాయి. దీంతో ప్రయాణం మొదలు ముందే ఎంత ఖర్చు అవుతుందో ప్రయాణికుడికి స్పష్టత ఉంటుంది. మహిళల భద్రత అంశానికి ఈ యాప్ లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఎమర్జెన్సీ బటన్, లైవ్ ట్రాకింగ్, కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ, డ్రైవర్ వెరిఫికేషన్ వంటి భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేట్ యాప్లలో కూడా ఈ ఫీచర్లు ఉన్నప్పటికీ అవి ఎప్పుడూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్న నమ్మకం ప్రయాణికుల్లో లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ యాప్ కావడం వల్ల ఫిర్యాదుల పరిష్కారం కూడా వేగం, బాధ్యత ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్ టాక్సీ యాప్ ప్రారంభం దేశీయ డిజిటల్ వ్యవస్థలకు మరో బలాన్ని చేకూర్చే అవకాశం కూడా ఉంది.
ఇప్పటికే యూపీఐ, డిజిలాకర్, కోవిన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫామ్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. అదే క్రమంలో రవాణా రంగంలోనూ ఒక ప్రభుత్వ డిజిటల్ పరిష్కారం తీసుకురావడం వల్ల డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరింత బలం చేకూరుతుంది. ముఖ్యంగా విదేశీ సంస్థల ఆధిపత్యం ఉన్న రంగాల్లో స్వదేశీ ప్రత్యామ్నాయాలు అవసరమన్న భావన గత కొంతకాలంగా బలపడుతోంది. భారత్ టాక్సీ యాప్ ఆ దిశగా ఒక కీలక అడుగుగా భావించవచ్చు. అయితే ఈ యాప్ ఎదుర్కొనే సవాళ్లు కూడా తక్కువేమీ కావు. ఊబర్, ఓలా వంటి సంస్థలు ఇప్పటికే కోట్లాది వినియోగదారులతో విస్తృత వాహన నెట్వర్క్తో మార్కెట్లో పాతుకుపోయాయి. వాటితో పోటీ పడాలంటే ప్రభుత్వ యాప్ సాంకేతికంగా అత్యంత బలంగా ఉండాలి. యాప్ పనితీరు మందగిస్తే, బుకింగ్ లో సమస్యలు వస్తే, వాహనాలు సమయానికి అందుబాటులో లేకపోతే ప్రయాణికులు తిరిగి ప్రైవేట్ యాప్లకే మొగ్గు చూపే ప్రమాదం ఉంది. అందుకే ప్రారంభ దశ నుంచే ఈ యాప్ ను వినియోగదారులకు అనుకూలంగా, సులభంగా, వేగంగా పనిచేసేలా రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇంకో ముఖ్యమైన అంశం రాజకీయ లేదా పరిపాలనా జోక్యం. ప్రభుత్వం నేరుగా ఈ యాప్ ను నిర్వహిస్తే నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, అధిక బ్యూరోక్రసీ, బాధ్యతారాహిత్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే దీనిని పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే ఒక ప్రత్యేక సంస్థ లేదా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ద్వారా నిర్వహించాలన్న సూచనలు వస్తున్నాయి. అలా చేస్తే ప్రభుత్వ పర్యవేక్షణతో పాటు ప్రైవేట్ రంగంలోని సమర్థత కూడా ఈ యాప్ కు లభించే అవకాశం ఉంటుంది. మొత్తానికి జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న భారత్ టాక్సీ యాప్ భారత క్యాబ్ రంగంలో ఒక కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణికులకు అధిక ఛార్జీల నుంచి ఉపశమనం కలిగించడం, డ్రైవర్లకు గౌరవప్రదమైన ఆదాయం, భద్రత కల్పించడం, డిజిటల్ స్వావలంబనను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ముందుకు వస్తున్న ఈ యాప్ ఎంతవరకు విజయవంతం అవుతుందన్నది అమలుపైనే ఆధారపడి ఉంటుంది. ఉద్దేశం మంచిదే అయినా దాన్ని సమర్థంగా అమలు చేయగలిగితేనే ప్రజల నమ్మకం సంపాదించగలదు. ఆ నమ్మకాన్ని గెలుచుకుంటే మాత్రం భారత్ టాక్సీ యాప్ ఊబర్, ఓలా వంటి ప్రైవేట్ దిగ్గజాలకు నిజంగా గట్టి పోటీగా నిలిచి దేశంలోని రవాణా రంగాన్ని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మార్చే శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.